హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ కూర ఏమీ లేదురా. పాతకాలంలో శనగపిండి అట్టు పులుసు ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అప్పట్లో కూరలు ఏముండే కాదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని అందులో చక్కగా జీలకర్ర పసుపు అన్నీ వేసి చక్కగా కలిపి శనగపిండి అట్టు వేసి అవి ముక్కలు కోసి ఏమ్మా ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో వేసి అంత నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నారు. రవ్వ పులుసులాగా వేసుకుని మా అమ్మమ్మ గారు పెట్టేది అలాగా. ఈవేళ అలా పెట్టి మీకు చూపిద్దామని చెప్పి రేడు బంగారం. వేసాకాలంలో సెలవు అది ఏమ్మా, చక్కగా మీకు చూపిస్తాను. రండి ఇటు రండి, నేను అటు వస్తాను బంగారం. ఇదిగోరా కప్పుడు శనగపిండి వేసుకున్నానమ్మా, ఆడిచ్చిన పిండి అదిగో. ఉప్పు జీలకర్ర కొద్ది పసుపు ఇందులో. ఉల్లిపాయ ముక్కలు ఏమ్మా ఇదిగో. ఇది చాలామందికి తెలుసు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎండ్రీలు వేసుకుని పులుసు పెట్టుకుంటారా. ప్రతి ఒక్కరికి తెలిసిన కూర ఇది. మరి ఇప్పుడు జనరేషన్కి తెలుసో తెలీదో కానీ మా అమ్మ మత్తమాను పులుసు పెట్టింది. కాకపోతే మా వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం వల్ల ఎండ్రీలు వేసేవారు ఇందులో. మన ఇంట్లో తినరు కాబట్టి నేను వేయట్లేదు. చాలు, చక్కగా వస్తుంది అట్టు. అందంగా మీకు నచ్చినట్టు ముక్కలు కోసుకుని అంతేనమ్మా. ఇది ఒక్క నిమిషం నేను రూపాయి వేసుకున్నప్పటికి నాంతది. మీకు దళసరి కావాలంటే దళసరిగా వేసుకోండి, సమానంగా కావాలంటే సమానంగా. ఇందులోనే చూసుకోండి ఉప్పు అదిని. మళ్ళీ కూరలో మామూలే. అమ్మ 3 ఉల్లిపాయలు వేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ గుజ్జు దీనికి. 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. దీనికి ఉల్లిపాయ గుజ్జు. కొత్త చింతపండు కొత్త కారమేమో చాలా రుచిగా ఉంటుందిరా. ఎందుకంటే ఇళ్ళకాడ ఉండటమే కదా, ఇంకా స్కూల్ టైం వచ్చేదాకా మనకు నచ్చినట్టు వండుకోవచ్చు మాట. అది చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలో. అమ్మా ఇందులో మనం వేసుకునేదిగో స్పూన్ కారం, స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడరు. ఓకేనమ్మా. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ఓకేనమ్మా. ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇదిగో అట్ల పైన ఆన్ చేసాను. ఓకేనమ్మా. నేనైతే 2 అట్ల కింద వేద్దామని. కూరలు ఇడిపోద్ది అనుకోకండి అమ్మా, ఎడదు, చక్కగా ఉంటుంది. ఓకే 2 వేస్తాను నేను. సాల్ట్ వేసుకుందామమ్మా, కారం కూడా వేసేసుకుందాం, ధనియాల పౌడర్ వేసుకుందాం. వేయకూడదమ్మా అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ ఎల్లిపాయలు అవి వేయకూడదు. ఇది ఎలా ఉంటుందంటే సౌరుసు చక్కగా. కొత్తిమీర లేదు కదా, అందుకని కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం మామూలు నీళ్ళు కొద్దిగా పోసుకుందాం, తర్వాత చింతపండు వేసుకుందాం. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఓకేనమ్మా. ఇడుగు దోరగా చక్కగా వేగిందా. సమానంగా వేసుకోవాలమ్మా. బాగా దలసరనుకో ఉప్పు కారం పులుపు పట్టదు. చక్కగా గోధుమపిండి అట్లా వేసుకుంటాం కదా, అలా అన్నమాట. చపాతీ మీద కొంచెం దలసరి.
మీకు ఎలా కావాలితే అలా కోసుకోవచ్చు. కత్తిపెడతో కోసేది మా అమ్మ. కర్ణాటకలో ఎక్కువ ఉండేది. పైగాను నొక్కులు ఉంటాయి కదా, శనగలు బాగు చేసి ఆ నొక్కులు నానబెట్టి రుబ్బట్టేసి వేసేసింది అయ్యకూర. అది కాలుతుంది అమ్మ. అట్టు చల్లారేకి వేసుకుందాం. ఇదిగో పిసుకుంటున్నాను. కొత్త చింతపండు చూడు బంగారు కలర్లో ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అమ్మ రంగు పోదరా. ఓకేనమ్మా. గ్రేవీ అయిపోయిందిరా, మళ్ళీ తీయాలి. అందుకని ఇంకా పడద్దు, వాటర్ పడద్దు. ఎందుకంటే ఈ అట్టేస్తాను కదా, లాక్కుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం ఈ గ్రేవీలోనూ చూసుకోండి అమ్మా. చూసుకున్న తర్వాత పులుపు సరిపోయిందమ్మా, సాల్ట్ పడితే ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకుందాం. ఎరగవమ్మా అయ్యో. ముక్క దొరకాలి కదా మనకి తినడానికి అమ్మా. ఇది 1/2 లీటర్ నీళ్ళు పట్టినాయి అమ్మ. కరెక్ట్గా ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయి చక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకేనమ్మా. ఓకేనమ్మా. అదిగో ఐగో ముక్కలు. పెద్ద ముక్కలు ఎందుకు కోసానంటే అదిగో చక్కగా సలవ ఎంత చక్కగా ఉంటుందో. ఇలా వండుకోండి అమ్మా. సాయమ్మ చక్కగా అంటుంది అన్నాడు నా మనవడం. ఈ గ్రేవీ ఉండాలమ్మా, ఉంటే పులుసు కదా బాగుంటుంది. అంతే, దగ్గరికి వచ్చేసింది. ఓకేనమ్మా. ఎండ ఉన్న గాలి బాగా వేస్తుంది చూసారు చెమట. ఈ కానించి వంటలన్నీ ఇలాగే ఉంటాయి అమ్మా. మళ్ళీ మొదలుకు వచ్చేసాం. ఇంక ఎండ వచ్చేటప్పటికి తొందరగా చేసేసుకుని అలా కొంచెం రెస్ట్ తీసుకుంటాకి వెళ్ళాలి. ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని గమనించుకుని మనం చేసుకుంటే వెళ్ళాలి ఎదరికి. ఓకే బంగారం. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అందంగా చూసి ఈ పాతకాలం కూర చూడండి. పిల్లలకు కూడా సలవ, మనకు కూడా సలవ. అన్ని మెంతి గింజలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఏమ్మా, మెంతులు బాగా ఇష్టమైన వాళ్ళకి. పిల్లలు కొందరు తినరని చెప్పి నేను వేయలేదు. చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనమ్మా. మరి ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.